ప్రార్థించుదాము. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, మీ పరిశుద్ధ నామంలో సంఘముగా మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనములు చెల్లిస్తుంటున్నాము. దేవా, 10 నిమిషములు మేమందరం కలిసి మీ వాక్యమును నేర్చుకున్నటకు, మా జీవితములను మీ వాక్యపు వెలుగులో సరిదిద్దుకొనుటకు, బలపరచబడుటకు మీ కృపను అనుగ్రహించము. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడవు, మీ వాక్యమును మా కొరకు వెల్లడించుము. బోధకుడవుగా మాకు బోధించు. యేసునామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ ఉదయకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము క్రీస్తు జనాంగములన్నిటినీ తన వైపునకు ఆకర్షించుట. క్రీస్తు జనాంగములన్నిటినీ తన వైపునకు ఆకర్షించుట. ఇన్కార్నేట్ క్రైస్ట్ అట్రాక్టింగ్ హోల్ యూనివర్స్ టువర్డ్స్ హిమ్. ఆకర్షించుట, జనాంగములు, క్రీస్తు, ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి థియలాజికల్ థీమ్స్గా మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరత. వెరీ ఇంక్లూజివ్ రిలీజన్గా ఉన్నటువంటి యూదా మతం, మేము, మాది, మా దేవుడు, మేమే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి జనాంగం అంటూ భావించున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల విశ్వాస జీవితమునకు సవాలు విసరబడింది. యూదేతరులు కూడా దేవుని రక్షణలో భాగముగా, వారు కూడా దేవుని ఒడంబడిక జనాంగముగా చేర్చబడట ఒక క్రొత్త దైవ రక్షణ కార్యముగా మనం అర్థం చేసుకొనవలసినటువంటి అవసరత. ఇజ్రాయెల్ దేశంలో మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక జూయిష్ రబ్బీ మాకు ఇంటర్ రిలీజియన్స్ గురించి మాట్లాడడానికి వచ్చారు. యూదా మత ప్రావీణ్యత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాఠం అయిపోయిన తర్వాత ఇంటరాక్షన్కి మాకు సమయం ఇచ్చారు. ఆ సమయం ఇచ్చినప్పుడు మరి క్రైస్తవులమైన మేము ఆయనని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారిలో బయలుపరచబడినటువంటి రక్షణ, యూదేతరులు కూడా యెహోవా దేవునిని ఎరుగునట్లుగా, యెహోవా దేవుడు స్ట్రెచ్ ఫోర్త్ హిజ్ హ్యాండ్, ఎక్స్టెండెడ్ హిజ్ హ్యాండ్స్ ఈవెన్ టు నాన్ జూయిష్ కమ్యూనిటీస్. మీరు ఏం మాట్లాడతారు దీని గురించి అని ఆయనను అడిగినప్పుడు ఆయన చాలా ముఖమంతా చిట్లించి, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు యాక్సెప్ట్, దీనిని మేము అంగీకరించడం మాకు చాలా కష్టం. యూదేతరులు మాతో సమానంగా యెహోవా దేవుణ్ణి ఎరగడం, మాతో సమానంగా ఆలయంలోకి రావడం, మాతో సమానంగా షేరింగ్ ఆల్ ద ప్రివిలేజెస్, డివైన్ బ్లెస్సింగ్స్, ఇది మాకు కొంచెం కష్టమైనదే అని ఆయన మాట్లాడడం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. చదవబడినటువంటి 3 వేద పాఠములలో కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు మనం చూస్తాం. పాత నిబంధనలో యెషయా ప్రవక్త a new teaching altogether he began to teach. నా మందిరము అనేక జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రవక్త ప్రవచించుచున్న కాలము నాటికి యూదా తెగ చాలా నిష్ట కలిగినటువంటి వారుగా, బబులోను చెర నుండి వెనక్కి వస్తూ ఉన్నటువంటి వారుగా, ఆలయాన్ని పునర్నిర్మించుకుంటున్నటువంటి కాలంలో ఎజ్రా, మీకు అందరికీ తెలుసు, యవనుడైనటువంటి ప్రవక్త, యాజక కుటుంబానికి చెందినటువంటి కాంటెంపరరీ టు ఐజయా, ప్రాఫెట్ ఐజయా, ఆయన ఏమని ప్రవచించాడంటే, ఎవరైతే యూదేతరులను వివాహం చేసుకున్నారో
వారందరూ కూడా మీ పిల్లల్ని వదిలిపెట్టండి, మీ భార్యల్ని వదిలిపెట్టండి, దేశంలోనికి తిరగాలండి, ఇశ్రాయేలు స్త్రీలను వివాహం చేసుకోండి, మన తెగ అపవిత్రపరచబడకూడదు అని జాతీయ ఉద్యమం, మెయింటైన్ ద ప్యూరిటీ, సేఫ్ గార్డ్ ద ప్యూరిటీ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ జూయిష్. ఈ ప్రవక్త టీచింగ్లో సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇన్వైట్ ఆల్ ద పీపుల్, ఎక్స్టెండ్ ద ఇన్విటేషన్. అందరికీ కూడా ఆహ్వానాన్ని మీరు పంచిపెట్టండి. ఎవరెవరైతే రాగలరో వారందరినీ కూడా తీసుకొని రండి. మై టెంపుల్ ఈజ్ ఫర్ యూనివర్స్, నాట్ ఫర్ ఓ సింగిల్ ట్రైబ్. యూదులకు మాత్రమే కాదు నా ఆలయం, అందరినీ కూడా తీసుకురండి. ఈ ఇన్విటేషన్ వింటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు చెవులు గింగురుమని కోపమైంది. రెండవ పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో యేసు ప్రభుల వారి మిషన్కు విరుద్ధంగా, యేసు ప్రభుల వారు పిలువబడిన పిలుపుకు విరుద్ధముగా సిరఫోనికయ్య నుండి వచ్చిన ఒక స్త్రీ తన కుమార్తెని స్వస్థపరుచుకుంటున్నటువంటి ఓ అద్భుత కార్యం. జీసస్ ఎక్స్టెండింగ్ హిజ్ మిషన్ అగెనెస్ట్ హిజ్ విల్, అగెనెస్ట్ హిజ్ కమిట్మెంట్. తన చిత్తమునకు, తన పిలుపుకు విరుద్ధముగా యూదులు కాని వారికి రక్షణని ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి కాంటెక్స్ట్. మూడవ పాఠంలో ప్రకటన గ్రంథం 6-7 అధ్యాయాల్లో యోహాను భక్తుడికి కనిపిస్తున్నటువంటి దర్శనం. 6వ అధ్యాయంలో ఒక దర్శనం, 7వ అధ్యాయంలో ఒక దర్శనం కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో కనిపించే దర్శనంలో ఒక జనసమూహం ఆయనకు కనిపిస్తూ ఉన్నది. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. వారు యూదుల నుండి క్రీస్తు ప్రభుల వారిలో బయలుపరచబడినటువంటి రక్షణను నమ్మి తమ వస్త్రములను ఆయన రక్తములో ఉతుకుకొని తెల్లన చేసుకున్నటువంటి జనసమూహం. వారు కౌంటబుల్, లెక్కించదగినటువంటి జనసమూహం. 7వ అధ్యాయంలో మరొక జనసమూహం కనిపిస్తూ ఉన్నది. లెక్కించడానికి వీలు లేనంత జనసమూహం. వీరు కూడా క్రీస్తు ప్రభుల వారి యందు బయలుపరచబడినటువంటి నిత్య జీవాన్ని, దేవుని నీతిమంతత్వాన్ని, క్రీస్తు ప్రభుల వారి శిలువ యజ్ఞ మరణాన్ని విశ్వసించినటువంటి విశ్వాసం. వీరు కూడా తమ వస్త్రములను క్రీస్తు రక్తములో ఉతుకుకున్నటువంటి జనసమూహం. వీరిని గ్రేట్ మల్టిట్యూడ్, లెక్కించడానికి వీలు లేనంత జనాలుగా, యూదులను మాత్రం లెక్కించగలిగినాం, యూదేతరులను లెక్కించలేని జనసమూహం క్రీస్తు ప్రభుల వారి విశ్వాసంలోనికి నడిపింపబడ్డారు. చేతులలో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉన్నారు. ఖర్జూరపు మట్టలు ఈజ్ ఈక్వల్ టు విక్టరీ. విజయమునకు గుర్తుగా. ఏమి పైన విజయము? పాపము పైన విజయం, మరణము పైన విజయం, దేవుని ఉగ్రత పైన విజయం, రికన్సైల్డ్ విత్ గాడ్, దేవునితో ఐక్యపరచబడినటువంటి విజయముతో వారు ఆ జనసమూహాన్ని యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. సో ఈ 3 వేద పాఠములలో కూడా గాడ్ ఎక్స్టెండింగ్ హిస్ ఇన్విటేషన్, గాడ్ ఎక్స్టెండింగ్ ద బార్డర్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూదుల భావన ఏంటంటే, ఇప్పటికీ కూడా మీరు ఇప్పటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా కూడా మేమే రక్షించబడేది, మేమే యెహోవా దేవుని ప్రజలము, మేము తప్ప మరొకరికి దేవుడు తన రక్షణ కార్యములను చేయకూడదుగాక. గాడ్ షుడ్ నాట్ ఎక్స్టెండ్ హిస్ కింగ్డమ్ వితౌట్ అవర్ పర్మిషన్. మా అంగీకారం లేకుండా దేవుడు ఇతరులని దీనిలోనికి చేరిస్తే మేమేమవ్వాలి? గుంపంతా గోలగోలైపోతుంది అనే భావన కలిగినటువంటి ప్రజలు. ప్రవక్త ఇర్మియా ప్రవచించుచున్న
కాలము నాటికి మనము గమనించినట్లయితే ఈ భావన వారిలో చాలా ఎక్కువ. ఎక్స్క్లూజివ్ క్లెయిమ్స్ వారు చేస్తారు. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలమైనటువంటి మేము, మా దేవుడు, ఆయన మా జోబులో ఉన్నాడు. కానీ ప్రవక్త చెబుతా ఉన్నాడు, యూదేతరులు కానివారు, prophet identifying certain people of different nations, those who received God's salvation. దేవుని రక్షణని పొందినటువంటి యూదేతర జనాంగాన్ని ప్రవక్త ఆడ గుర్తిస్తున్నాడు. అరామియన్స్, అమోరైట్స్, హిట్టైట్స్, యబుసీస్, అర్మేనియన్స్, అమోరియులు, హెత్తీయులు, యబూసీయులు. వీటిని ప్రాఫెట్ కాలింగ్ దెమ్ బై నేషన్, భారతీయులు, చైనా వారు అని పిలిచినట్టుగా యూదేతరుల పేర్లని ప్రవక్త పిలిచి, గాడ్ ఎక్స్టెండింగ్ హిస్ కింగ్డమ్, దేవుడు తన రాజ్యమును విస్తరిస్తూ ఉన్నాడు. యూదేతరులు కాని వారు కూడా రిసీవింగ్ ఎలిజిబిలిటీ టు వర్షిప్ గాడ్ ఆన్ ద ఆల్టర్ ఇన్ ద టెంపుల్. దేవుని ఆలయంలోనికి వారు ప్రవేశించడానికి. ఆరకిల్స్ ఆఫ్ టెంపుల్ వర్షిప్ ఫర్ అవుట్సైడర్స్, బయట వారికి దేవుణ్ణి లోపల నుండి చూడగలిగి, దేవుని మందసమును దేవుని ఆల్టర్ మీద బలిపీఠము దగ్గరికి వచ్చి బలులను అర్పించగలిగినటువంటి అర్హత దేవుడు కలగచేస్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు అంగీకరించడానికి ఇష్టము లేనటువంటి ఒక కష్టమైన దైవ రక్షణ చర్య. దేవుని ఆత్మ, గాడ్స్ స్పిరిట్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్, నాట్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అలోన్. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కాని వారిని కూడా దేవుడు తన ఆత్మతో సమానముగా నింపి తన రక్షణ చర్యలని విస్తరించును. రక్షణ చర్యలని విస్తరించును. ఇది దేవుని చిత్తం. దానిని మనము అంగీకరించవలెను. మీకు ఆమోసు గ్రంథంలో ఇంటికి వెళ్ళి నాకు చదవండి, బహుశా 7-8 అధ్యాయాల్లో ప్రవక్త ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మును ఐగుప్తు చెర నుండి దేవుడు విమోచించాడని గర్విస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని బబులోను చెర నుండి దేవుడు విమోచించాడని గర్విస్తూ ఉన్నాడు. విమోచించింది మీ జనాంగాన్ని మాత్రమే అని అనుకుంటున్నారా? హౌ ఫులిష్ యు ఆర్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కాని అనేక జాతులను వారి వారి బంధకముల నుండి విమోచించాడు. వారు యెహోవా దేవుణ్ణి ఎరగకపోయినప్పటికీ, వారు యెహోవా దేవుణ్ణి విమోచించమని ప్రార్థన చేయకపోయినప్పటికీ దేవుడు వారిని విమోచించాడు. భారతీయులను బ్రిటిష్ పరిపాలన నుండి విమోచించింది దేవుడు. ఆఫ్రికన్స్ని అప్పుడున్నటువంటి నిరంకుశ పరిపాలన నుండి విమోచించింది దేవుడు. లిస్టు రాశారు ఆమోసు ప్రవక్త. సో యెషయా ప్రవక్త కూడా చెబుతా ఉన్నాడు, దేవుని ఆత్మ వరము. దేవుడు నెవర్ లిమిట్ హిస్ బ్లెస్సింగ్స్ టు హిజ్ ఓన్ పీపుల్. హిజ్ ఓన్ పీపుల్ అని వారు సెల్ఫ్ క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. స్వంతగా మా దేవుడు, మేము ఆయన ప్రజలమని వారు చెప్పుకుంటున్నారు. దేవుడు అందరికీ చెందినటువంటి వాడు. తర్వాత మీరు ఆడ చూచినట్లయితే షండులు, యూనక్స్, a special invitation God is giving to them. They are socially, religiously outcast, received discrimination. షండులు అనే మాట ప్రవక్త వాడుతూ ఉన్నాడు. నేను అది చదువుతూ ఉన్నాను కామెంట్రీలో. అక్కడ ఏం రాశారంటే, there are హరేం, HAREM, హరేం, స్త్రీలను ఉంచే హాస్టల్స్.
అవి మరి చెరలో ఉన్నాయో ఇస్రాయేల్ దేశంలో ఉన్నాయో క్లియర్గా అక్కడ లేదు, కానీ హరెమ్ బోర్డింగ్ హోమ్స్, లైక్ మన బోర్డింగ్ హోమ్స్, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ చదివే బాలికల, యుక్త వయసులో ఉన్న బాలికలకు చెందిన హరెమ్ బోర్డింగ్ హోమ్స్లో వార్డెన్స్గా ఉన్నటువంటి పురుషుడు. ఇది చాలా కొత్తగా ఉన్నది నాకు కూడా. మేల్ వార్డెన్స్ ఇన్ ఉమెన్స్ హాస్టల్. వారిని సెక్స్కి అనర్హులుగా చేసి ఆ బాధ్యతలలో అప్పగించే సామాజిక ప్రాక్టీస్ ఆ దినాలలో ఉన్నది. వారు సెక్స్ చేయడానికి సామర్థ్యమైతే ఈ బాలికలను నాశనం చేస్తారు, వారిని అసమర్థులను చేసి ఈ బాధ్యతలు అప్పగిస్తారు. దెర్ ఈస్ ఎ సోషల్ స్టిగ్మా అపాన్ దెమ్. దే ఆర్ నాట్ నైదర్ మ్యాన్ నార్ ఉమెన్. పురుషుడు స్త్రీ కాని వారు. వారిని ఈ దినాల్లో కూడా మనం సమాజంలో చాలా ఎబ్బెట్టుగా చూస్తాము. వారికి ఈ మధ్య ప్రభుత్వం ఓటు హక్కు ఇస్తూ ఉన్నది, ఉద్యోగాల్లో చేరుస్తూ ఉన్నది. నిన్న మీరు పేపర్ చదివితే దాంట్లో ట్రాన్స్జెండర్ డాక్టర్ గురించి రాశారు. ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్ ఇన్ కేరళ. ఈ గ్రూప్ని ప్రవక్త ఇన్వైటింగ్ ఇన్ టు ద టెంపుల్. ఇది చాలా సాహసోపేతమైనటువంటి ప్రవచనం. సమాజము వారి మీద ముద్ర వేసి, వీరు చేతగానటువంటి వారు, వీరు ఏ పనికి అక్కరరారు, సంతాన స్వాస్థ్యాన్ని పొందడానికి వీలు లేదు, సమాజము నవ్వులాటగా చూచే ఒక గ్రూప్ని ప్రాఫిట్ ఇన్వైటింగ్ ఇన్ టు ద టెంపుల్. హౌ డేర్ హీ వాస్, హౌ డేర్ హీ వాస్. ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడుగా ఈ సమూహాన్నంతటినీ కూడా ఆలయంలోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేర్ ఆర్ చర్చెస్ నౌ ఇన్ చెన్నై ఓన్లీ ఫర్ ద ట్రాన్స్జెండర్స్. మరి మదనపల్లికి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. అలాగే వాళ్ళని మన మధ్యలోకి వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోమంటాం. వాళ్ళని స్వీకరించము. మనం దేవుడు స్వీకరించినా మనము స్వీకరించము. వారు దేవుని చేత సృజించబడినటువంటి వారే. కొన్ని మానవ స్వప్రయోజనముల కొరకు వారు స్త్రీ పురుషులు కాని వారుగా రూపకల్పన చేయబడ్డారు మన చేతనే. దేవుడు అంటున్నాడు, ఐ ఎక్స్టెండ్ మై లవ్, ఐ ఎక్స్టెండ్ మై ఇన్విటేషన్. దే ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, లెట్ దెమ్ కమ్ టు మీ. వారు నా దగ్గరికి రానివ్వండి, వారిని నేను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నానని ప్రవక్త ద్వారా తెలుపుతా ఉన్నాడు. యూదేతరులు కానివారు సమాజంలో అంగీకరించబడకుండా చులకన చేయబడినటువంటి ఒక తెగని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు సమస్త జనులకు. చూడండి 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా ప్రార్థనా మందిరం నాట్ ఫర్ ద జూయిష్ పీపుల్ ఓన్లీ. యూదులకు మాత్రం కాదు నా ప్రార్థనా మందిరం. యూ షుడ్ నాట్ లిమిట్ మై చర్చ్ ఓన్లీ టు ద జేసీఎం చర్చ్. ఆలయాన్ని జేసీఎంకు చెందిన సభ్యులకు మాత్రమే అని లిమిట్ చేయకండి. ఇన్వైట్ ఆల్ ద పీపుల్, లెట్ దెమ్ కమ్ టు మీ. వారు రానివ్వండి. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారము, నాకు అంగీకారం. ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. గాడ్ ఇస్ మేకింగ్. నేను నా మనసులో ఒక మార్పును చేసుకుంటూ ఉన్నాను. యూదేతరులను కూడా నా మందిరానికి రమ్మని నేను సవాలుతో ఒక ఆహ్వానాన్ని ప్రవక్త ద్వారా తెలుపుతున్నాను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. నా మందిరము యూదులకు మాత్రమే ప్రార్థనా మందిరం అనబడితే నా దైవ గుణములకు, ఈ డివైన్ యాట్రిబ్యూట్స్ నోబడి కెన్ లిమిట్. కానీ మీరు నన్ను లిమిట్ చేస్తూ ఉన్నారు. నా చర్యలను మీరు అడ్డుకుంటూ ఉన్నారు. నా చర్యలను ఇక్కడ మాత్రమే చేయాలని అంటున్నారు. బయటకు కూడా చేయనివ్వండి. దేవుడు
ప్రవక్త ద్వారా ఈ మాటల్ని పలుకుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ మాటని ఒక చోట రెఫర్ చేశారు. మీకు గుర్తుందా? తన పరిచర్యలో. రేపు వారం చెప్తారా చూసి? హోంవర్క్. యేసు ప్రభుల వారు ఈ స్టేట్మెంట్ని వాడారు. నా మందిరం అనేక జనులకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరైతే దీనిని దొంగల గుహగా మార్చింది. సో గాడ్ ఇంటెండెడ్ టు ఎక్స్టెండ్ హిస్ లవ్, ఎక్స్టెండ్ హిస్ సాల్వేషన్, ఎక్స్టెండ్ హిస్ కవెనెంట్ టు ద పీపుల్ ఆఫ్ నాన్ జ్యూస్. అలా ఎక్స్టెండ్ చేయడాన్ని బట్టి ఈ దినం మనము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా యెహోవా దేవుణ్ణి ఎరుగగలిగితిమి, పాత నిబంధనని విశ్వసించగలుగుతూ ఉన్నాము, యెహోవా దేవుణ్ణి త్రిత్వములో తండ్రిగా నమ్మగలుగుతూ ఉన్నాము. సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్, సెరఫోనికయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి నమ్మకాన్ని మార్చి, కమిట్మెంట్ని మార్చి, తన మిషన్ని మార్చి కుమార్తెను స్వస్థపరుచుకుంటున్నటువంటి ఒక అద్భుత కార్యం. యేసు ప్రభుల వారి దగ్గరికి తూరు సీదోను ప్రాంతం, మీరు బైబిల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధన కాలము నాటి పాలస్తీనాన్ని చూడండి. తూరు సీదోను ఎక్కడుందో చూడండి, దాన్ని మీ పెన్నుతో రౌండప్ చేయండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ ఫారిన్ కంట్రీ. జీసస్ బికమింగ్ ఇంటర్నేషనల్ ఫిగర్. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదేతరులకు బయటగా తన రక్షణ చర్యలని ఆయన చేస్తూ ఉన్నాడు. మీరు చాలా ఫ్లెక్సీస్ చూస్తారు. చిన్న పాస్టర్ గారి ఫోటో పెట్టి అంతర్జాతీయ సేవకుడు అని ఊదరగొడతా ఉంటారు. నేను కూడా అబుదాబిలో వాక్యం చెప్పేటప్పుడు అనిపించింది, నేను కూడా ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యానే అని. యేసుక్రీస్తు ప్రభుల వారు హి బికేమ్ ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన గూర్చిన రక్షణ చర్యలు, దేవుని కార్యములు, దేవుని రాజ్య స్థాపన వార్త స్ప్రెడ్ ఓవర్ జియోగ్రాఫికల్ బౌండరీస్. రాజ్య బౌండరీస్కి బయటగా యేసుక్రీస్తు ప్రభుల వారి కార్యములు వ్యాపించుచూ ఉండగా తూరు సీదోను ప్రాంతానికి చెందినటువంటి సెరఫోనికయ స్త్రీ క్రీస్తు ప్రభుల వారిని వెతుక్కుంటూ వచ్చారు. తన కుమార్తె అపవిత్రాత్మ చేత పీడింపబడుచుండుటను చూచి, ఆ దుఃఖములో, ఆ కష్టములో, ఆ కన్నీటిలో ఏ రే ఆఫ్ హోప్, నిరీక్షణ క్రీస్తు ప్రభుల వారి యందు ఉంచగలిగేటట్టుగా ఆ వార్త ఆమె హృదయానికి చేరింది. చేరిన వార్తని నమ్మింది. మొన్న ఒక హైందవ స్త్రీ మా ఇంటి దగ్గరికి తన కుమార్తెని, గ్రాండ్ చైల్డ్ని తీసుకొని వచ్చారు. ఆమె వచ్చి అడుగుతా ఉన్నారు, పాస్టర్ గారు, ఈ పాప గర్భం ధరించినప్పటి నుండి నేను ప్రేయర్ వరకు వచ్చిన ప్రార్థన చేసుకున్నా, మీ దగ్గరికి కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళాను. ఆ పాప చనిపోతుందని చెప్పినారు డాక్టరు, బిడ్డ ఆరోగ్యంగా లేదని చెప్పారు. ప్రార్థన ద్వారా ఇదిగో ఆరోగ్యవంతమైనటువంటి మనమడు, కుమార్తె ఆరోగ్యంగా మరలా మేము మీ దేవుని సన్నిధికి వచ్చాము. ఎవరం కూడా జేసేం చేసేవాళ్ళు ఆమెని ఇక్కడికి రమ్మని ఆహ్వానించలేదు. షీ కేమ్ ఆన్ హర్ ఓన్. తనంతట తానే క్రీస్తు ప్రభుల వారిలో అద్భుత దైవ ప్రత్యక్షత ఉన్నదని విశ్వసించి వచ్చి, ఆలయానికి వచ్చి తన విశ్వాసానికి తగినట్టుగా కుమార్తె ఆరోగ్యాన్ని, ఆరోగ్యవంతమైన మనబడిని పొందుట. గాడ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్.
దేవుడు తన రాజ్యాన్ని విస్తరించుచున్నటువంటి చర్య. ఈ స్త్రీ కూడా క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి కీప్ ఆన్ ఆస్కింగ్ హిమ్ ఫర్ స్వస్థత, తన కుమార్తెని స్వస్థపరచమని క్రీస్తు ప్రభుల వారిని బ్రతిమలాడడం ప్రారంభం చేసింది. యేసు ప్రభుల వారి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. కొన్ని చోట్ల తనే వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అంటాడు. కొన్ని చోట్ల తీసుకొని వచ్చినప్పుడు స్వస్థతపరచమని వాళ్ళు అడిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించి కనికరపడి ఆయన గొర్రెలు కాపరి లేని గొర్రెల వలె నాకు కనిపించుచుండగా నేను కనికరపడి తిని అన్న క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ కనికరం ఏమైందో కానీ ఆమె అడుగుతూ ఉంటే పలకకుండా తల తిప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. శిష్యులు కూడా అంటున్నారు, అమ్మా ఆయన చేసేటట్టు లేడు కానీ వెళ్ళిపో, డోంట్ డిస్టర్బ్ హిజ్ మినిస్ట్రీ అని డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆమె, నా కుమార్తె పరిస్థితి నేను ఇంటికి వెళితే భరించలేక ఉన్నాను, ఆ బిడ్డ పడుతున్న దుఃఖాన్ని, ఆ బిడ్డ పడుతున్న కష్టాన్ని ఇక నేను భరించలేను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఐ నీడ్ హీలింగ్ నౌ. నువ్వెన్ని మాటలు అన్నా పర్వాలేదు. మార్కు సువార్తికుడు అక్కడ ఆ అధ్యాయాన్ని రాస్తూ ఉండడానికి వ్యాఖ్యానకర్తలు చెబుతున్నటువంటి థియోలాజికల్ మోటివ్ ఏంటంటే, దేవుడు ప్రపంచ రాజ్యములనన్నిటినీ రక్షించడం కొరకు ఒక తెగను ఎన్నుకొని ఆ తెగ ద్వారా తన రక్షణ కార్యములను చేస్తాడు. గాడ్స్ యూనివర్సాలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఇండివిజువల్ గ్రూప్ పర్టికులారిటీ. దేవుని రక్షణ చర్య ప్రపంచ రాజ్యములన్నిటికీ ఎక్స్టెండ్ అవ్వడానికి దేవుడు ఒక చోట నిలబడి ఆ యూదుల వంశంలో, దావీదు వంశంలో తన ప్రియకుమారుణ్ణి పంపించి ఆయన ద్వారా ప్రపంచ రాజ్యములన్నిటినీ కూడా చేరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు చిన్నపిల్లలు భోజనపు బల్ల మీద తింటూ ఉన్న ఆహారాన్ని తీసి కుక్క పిల్లలకు వేయడం ఏంటి? నో, మీరు వెళ్ళిపోండి, దిస్ ఈజ్ నాట్ మై కమిట్మెంట్, దిస్ ఈజ్ నాట్ మై మిషన్, దిస్ ఈజ్ నాట్ గాడ్స్ పర్మిటెడ్ మినిస్ట్రీ. కానీ ఆమె బ్రతిమలాడుచు పిల్లలు తింటూ ఉన్నటువంటి రొట్టె ముక్క క్రింద పడినప్పుడు కుక్క పిల్లలు తిన్నట్టుగా నాకు కూడా, నా కుమార్తెకు కూడా ఎక్స్టెండ్ సాల్వేషన్, దానిని విస్తరించి, నీ మిషన్ని విస్తరించి నా కుమార్తెకు స్వస్థత ఇవ్వమని ఆమె ప్రార్థన చేసింది. టైమ్లీ ఆన్సర్, టైమ్లీ ఆర్గ్యుమెంట్ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మాట వలన నీ కుమార్తె స్వస్థత పొందుచు ఉన్నది. ఈ మాట వలన నేను కాదు స్వస్థపరిచేది, నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరచు ఉన్నది. క్రీస్తు ప్రభుల వారి నామములో ఆమె ఉంచిన విశ్వాసం ఎన్ని అడ్డంకులు, ఎన్ని సవాలులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటికీ ఎదురు నిలబడగలుగుతూ ఉన్నది. తన అచంచలమైనటువంటి విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్సును కూడా మార్చగలుగుతూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి దర్శనంలో లెక్కింపచాలన్నటువంటి ఈ మహాజన సమూహం తమ వస్త్రములను క్రీస్తు రక్తములో ఉతుకుకున్నారు. ఏరియల్ సోపులో, డెట్ సోపులో ఉతుక్కుంటాం, కానీ రక్తంలో ఉతుక్కోవడం ఏంటి? డిటర్జెంట్లో ఉతుక్కుంటాం. దాని అర్థం ఏంటంటే, బ్లడ్ స్టెయిన్స్ ఆర్ సిన్ఫుల్ స్టెయిన్స్ ఆర్ క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము మన పాపములను శుద్ధి చేయగలిగిన శక్తిని దేవుడు ప్రసాదించాడు. క్రీస్తు ప్రభుల వారి నామములోనికి, విశ్వాసములోనికి యూదేతరులు అనేకులు లెక్కించడానికి వీలు లేనంత మంది ఆకర్షించబడ్డారు. దే హ్యావ్ అండర్గాన్ పర్సిక్యూషన్. శ్రమల గుండా నడిచి వెళ్ళారు. శ్రమలు మన విశ్వాసాన్ని శుద్ధీకరిస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తాము, కన్నీళ్లు పెడతాము, కష్టపడతాము, ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తాము. అది దాటిన తరువాత
శుద్ధీకరించబడిన అనుభవం మనకు కలుగుతుంది. ప్రకటన గ్రంథకర్త కూడా చెబుతా ఉన్నాడు, పర్సిక్యూషన్స్ గుండా నడిచి వెళ్ళినటువంటి వారు, క్రీస్తు ప్రభుల వారి నామములో విశ్వాసం ఉంచినటువంటి ఈ జన సమూహము, లెక్కించడానికి వీలు లేనటువంటి ఈ జన సమూహము, వీలు కలిగింది బికాస్ గాడ్ ఎక్స్టెండెడ్ హిస్ కింగ్డమ్ ఈవెన్ టు ద యూదేతరులు. మన వాటలో అన్యులు, మనం కూడా అన్యులమే యూదులకు. సో దేవుని రాజ్యము యూదేతరులకు కూడా ఇవ్వబడుతూ ఉన్నది. దేవుడు దానిని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సుసాధ్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇన్వైటింగ్ హోల్ యూనివర్స్ టు కమ్ టు నో ద సాల్వేషన్. తన ద్వారా బయలుపరచబడిన రక్షణను ఎరుగుటకు దేవుడు లిమిట్స్ పెట్టడం లేదు. మనము మన జేసీఎం చర్చ్ మెంబర్షిప్కి చాలా కండిషన్స్ పెడతాం. చిన్నప్పుడు బ్యాప్టిజం అయి ఉండాలి, కన్ఫర్మేషన్ అయి ఉండాలి, క్రిస్టియన్ వివాహం చేసుకుని ఉండాలి, నెల నెల మీరు చందా కట్టాలి. ఇవన్నీ కూడా కండిషన్స్. టు హ్యావ్ ఎ డిసిప్లైన్డ్ ఫెయిత్ఫుల్ కమ్యూనిటీ we follow certain norms, rules. ఇక్కడ మాత్రం అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అయస్కాంతములాగా అందరినీ ఆకర్షించు సామర్థ్యం కలిగిన వారు. ఆ ఆకర్షణలో అందరము కూడా చేరి ఉన్నాము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుచు ఈ దిన వాక్య పరిచర్య కొరకు మీకు వందనములు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మాకు అనుగ్రహించబడుతున్న దేవుని రాజ్య సభ్యులమయ్యే అర్హత మీకు వందనములు చెల్లించు అన్నాం. తెలియని వారికి అనేకులకు క్రీస్తు ప్రభుల వారిని మా జీవితాల ద్వారా ప్రకటించుటకు మాకు శక్తిని అనుగ్రహించు దేవా. మీ అద్భుత కార్యములు సంఘంలో జరుగుచూ ఉండగా వారికై వారే అనేకులు మీ వాక్యము వైపు, మీ రక్షణ వైపు ఆకర్షించబడి వస్తూ ఉండగా వారికి సాక్షులముగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.